హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేది దేని గురించి అంటే స్టార్టప్ గురించి అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ మీరు ఫాలో అయినట్లయితే నేను చాలా వీడియోస్లో డిస్కస్ చేశాను. ఫుల్ టైం జాబ్ గురించి కానీ అండ్ ఫ్రీలాన్సింగ్ గురించి కానీ డిస్కస్ చేశాను కదా. సో ఈ వీడియోలో మనం స్టార్టప్ గురించి స్టార్టప్ అంటే ఏంటి, దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఈ స్టార్టప్ ఎవరికి బెస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా స్టార్టప్ అంటే ఏంటి మనకు తెలిసినంత వరకు అయితే చాలామంది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఏం చేస్తూ ఉంటారంటే స్టార్టప్ పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. బేసిక్గా స్టార్టప్ అంటే ఏంటి అంటే సింపుల్గా మీరు ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం లేకపోతే ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. సో ఇదంతా కూడా స్టార్టప్ కిందకే వస్తుంది. బేసిక్గా అది మీ యొక్క కంపెనీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక చిన్న మీకు ఫామ్ చేసుకొని మీ యొక్క సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ లేకపోతే మీకు ప్రోడక్ట్ బిల్డ్ చేయడం కానీ దాన్ని సేల్ చేసుకోవడం కానీ ఏదైనా వాట్ ఎవర్ కానీ. సో మీకంటూ మీరు ఒకటి డెవలప్ చేయడం కానీ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్టార్టప్ అని చెప్పుకోవచ్చు సింపుల్ టర్మ్స్లో. ఈ స్టార్టప్లో ఏం జరుగుతుందంటే మీరు ఒక టీమ్ని బిల్డ్ చేసుకుంటారు, మీకు ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది అండ్ సో మీకు ఏంటంటే ఒక ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి మీదే కాబట్టి. సో మీరే బాస్ కాబట్టి అండ్ మీ రూల్స్ ప్రకారంగా మీ యొక్క కంపెనీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా స్టార్ట్ చేయాలంటే చాలా ఆలోచన చేయాలి. సో పర్టికులర్ ఒక ఐడియా ఉండాలి, దాని తగ్గట్టుగా మనము ఒక మంచి స్టార్టప్ నేమ్ సెట్ చేసుకోవాలి అండ్ ఒక థీమ్ సెట్ చేసుకోవాలి అండ్ దానికి ఒక లోగో పెట్టుకోవాలి అండ్ దానికి సంబంధించిన లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇట్లా చాలా ఉంటాయి. సో నేను వాటి గురించి మాట్లాడలేదు, బట్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఒకవేళ స్టార్టప్ ఫుల్ టైం జాబ్తో ఫ్రీలాన్స్తో కంపేర్ చేసుకుంటే ఒకవేళ స్టార్టప్ పెడితే ఎలా ఉంటుంది అవి కాకుండా. అంటే చాలామంది ఇప్పుడు వర్క్ చేసుకుంటూ అంటారు కదా, నేను నా సొంతంగా ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి. వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందైతే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే బేసిక్గా ఫస్ట్ ఏది చేసినా కూడా ఇన్కమ్ కదా. ఇన్కమ్ మనకి ఈ యొక్క స్టార్టప్లో ఎలా ఉంటుందంటే నీ యొక్క బిజినెస్ని నీ యొక్క స్టార్టప్ని బేస్ చేసుకొని నీ యొక్క సక్సెస్ని బేస్ చేసుకొని ఇన్కమ్ అయితే ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టప్ ఒక అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాము. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే వస్తుంది ఎప్పుడు నీ స్టార్టప్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యిందో. ఓకే, లేకపోతే తెలిసింది అందరికి కూడా ఏమవుతుందని చెప్పేసి. లేదు అంటే ఇంకోటి వచ్చేసరికి ఏమొక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు అంటే ఫుల్ కంట్రోల్, ఫుల్ ఓనర్షిప్ ఉంటుంది అనమాట నీ యొక్క స్టార్టప్లో నీకు. ఎందుకంటే నీ స్టార్టప్ కాబట్టి. ఓకే, సో అది ఓకే. ఎక్కువ నేర్చుకుంటావు, ఒక మ్యాసివ్ లెర్నింగ్ ఉంటుంది నీకు, ఒక మ్యాసివ్ గ్రోత్ ఉంటుంది. నువ్వు లర్న్ చేసుకుంటావు అంటే నీకేమైందంటే ఒక స్టార్టప్ పెట్టి చూస్తే నీకు అంతా కూడా అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వెనకడికి ఒక సామెత ఉంటుంది అనమాట, ఏంటంటే ఒక ఇల్లు కట్టి చూడు అండ్ పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. ఇప్పుడు ఆ సామెత మనం వేరేగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అండ్ ఒక స్టార్టప్ పెట్టి చూడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లెసన్స్ నేర్పిస్తాయి స్టార్టప్స్. సో ఏంటంటే ప్రతి సెకండ్ మీకు ఏదైతే రియల్ టైం ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం ఓవర్కమ్ చేస్తూ ఉంటాం స్టార్టప్లో. అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దీనిలో వచ్చేసరికి బేసిక్గా డిస్అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే కంపేరింగ్ టు ఫుల్ టైం జాబ్ కానీ అండ్ లేకపోతే ఈ యొక్క ఫ్రీలాన్సింగ్తో పోల్చుకుంటే ఈ స్టార్టప్లో హై కన్నా దీన్ని వెరీ హై రిస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ స్టార్టప్ కన్నా ఫెయిల్ అయిందనుకోండి, సో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మన మీద పడిపోతుంది. సో ఇది వెరీ హై రిస్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ ఐడియా క్లిక్ అవ్వకపోతే ఇనిషియల్లీ నో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక డిస్అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. మనకి ఫుల్ టైం జాబ్లో అయితే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది కదా, సో అది ఇక్కడ అలా కూడా ఉండదు. అండ్ స్టార్టప్ కాబట్టి నీకు ఒక ఫిక్స్ టైం ఉండదు, నీ స్టార్టప్ కాబట్టి నువ్వు పెట్టాలనుకున్నావు కాబట్టి. అండ్ లాంగ్ అవర్స్ నువ్వు వర్క్ చేయాలి, సో అది కూడా నీ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీంతోపాటు నువ్వు లాంగ్ అవర్స్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ ఆన్ కొన్ని వస్తాయి బోనస్లు. అవి ఏంటివంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మన సైడ్లో. సో అవి కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి స్టార్టప్కి సంబంధించిన డిస్అడ్వాంటేజెస్. అయితే ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో, నేను ఇది చేస్తా, ఈ రిస్క్ నేను తీసుకుంటా, నేను చేయగలుగుతా అన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ స్టార్టప్ వాళ్ళు బిల్డ్ చేయాలనుకుంటే.
అండ్ ఇంకోటి అంటే లాంగ్ టర్మ్ థింకర్స్ ఉంటారు అన్నమాట. ఫ్యూచర్లో ఈ టైంలో నేను ఇలా ఉంటాను, ఈ టైం వరకు నేను ఇంత ఎర్న్ చేస్తాను, ఈ టైం వరకు నా కంపెనీలో బిల్డ్ చేస్తాను, నాకు ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇలాంటి లాంగ్ టర్మ్ థింకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి అంటే ఇంకొకరికి ఇది బెస్ట్ అంటే పీపుల్ రెడీ ఫర్ ఏంటంటే ఫ్యూచర్ ఫెయిల్యూర్స్కి, లైక్ ఫ్యూచర్ ఫెయిల్యూర్స్కి రెడీగా ఉండి వాళ్ళు ఎవరైతే దాని నుంచి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది స్టార్టప్ సంబంధించిన ఇన్ఫర్మేషను. అండ్ కంపేరింగ్ టు ఫుల్ టైమ్ జాబ్తో పోల్చుకున్న, ఫ్రీలాన్సింగ్తో పోల్చుకున్న స్టార్టప్ బిల్డ్ చేయడం అనేది వెరీ హై రిస్క్. ఓకే, చూసి అన్నీ కూడా ఆలోచన చేసి 1కి 100 సార్లు ఆలోచన చేసి స్టార్ట్ చేయండి. సో ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో చేసి స్టార్టప్ బిల్డ్ చేయండి, సొంతంగా టీం బిల్డ్ చేయండి అని అవన్నీ మాటలు చెప్పి వింటే మాత్రం లాస్ట్కి లాస్ అయ్యేది మీరే. ఓకేనా. మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటారో దానికి ఒక పక్కగా ఒక ప్లాన్ ఉండి ఆ ప్లాన్తో పాటు ఎగ్జిక్యూట్ చేస్తే ఇంత మాకు లైక్ ఇంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఉంటే మాత్రమే దిగండి. సో ఏదో నార్మల్గా యూజువల్గా వచ్చేసరికి స్టార్టప్ బిల్డ్ చేస్తున్నామని చెప్పేసి అలా చేస్తే మాత్రం చాలా నష్టపోతారు, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో అది మెయిన్. సో ఇది నా యొక్క ఇన్ఫర్మేషను. అండ్ ఎవరికైతే లైక్ ఇంకా ఏమన్నా ఈ వీడియోలో నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా చెప్పాలనుకున్నా, మీ యొక్క ఏమంటారు మీ యొక్క ఇన్సైట్స్ కూడా మీరు చెప్పాలనుకుంటే సింపుల్గా కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఇన్సైట్స్ ఇవ్వండి. సో దాన్ని బట్టి కూడా వేరే వ్యూవర్స్ కూడా చూసి తెలుసుకుంటారనమాట దీనికి సంబంధించి. అండ్ దీనిలో ఎవరైనా స్టార్టప్ ఫౌండర్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లైక్ దాన్ని బట్టి కూడా వేరే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కూడా మీతో డిస్కస్ చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఎవరైనా స్టార్టప్ బిల్డ్ చేయాలనుకుంటే ఓకే, మీ యొక్క ఐడియా కూడా రాయండి. సో దాన్ని బట్టి లైక్ మాకు కూడా అర్థమవుతుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీ ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బ్యాచ్ నేమ్ వచ్చేసరికి పైథాన్ ఫుల్ స్టాక్ అనమాట. సో టోటల్ డీటెయిల్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఫ్రీ డెమో అక్కడ చూడండి, చూసి అండ్ నచ్చితేనే జాయిన్ అవ్వండి.